కనిపెట్టుము కనిపెట్టుము కనిపెట్టి ఉన్నాను అనే మాట కూడా ఈ కీర్తనలో చాలాసార్లు చూసాం కదా. సి హౌ గాడ్ ఇస్ ఎ గ్రాండ్ వీవర్ అంటారు కదా. అన్నిటినీ కలిపి మనకు ఈ వాంట్స్ టు షో అస్ ఎ గ్రేట్ పిక్చర్. దట్స్ అమేజింగ్. కనిపెట్టి ఉండండి, గాడ్ హస్ గ్రేటర్ థింగ్స్ ఇన్ స్టోర్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఆమేన్ చెప్పరా? ఆమేన్. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ, అపవాది కుమారుడ, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా. ఓకే, ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించి బలపరచుని ఆశీర్వదించును గాక. అపోస్తలుల కార్యం గ్రంథంలో ఇంతవరకు 12 అధ్యాయాలలో అక్కడక్కడ కొన్ని హైలైట్ పాయింట్స్ మాత్రమే నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం చూడగలుగుతాము. సంఘము అప్పుడప్పుడే కట్టబడుతూ ఉంది. మరి సంఘం ఎలా కట్టబడుతూ ఉంది, తర్వాత విశ్వాసులు ఎలా బలపరచబడుతూ ఉన్నారో చెప్పడానికి ఇందులో చాలా ఉదాహరణలు మనకు కనపడతాయి. మనం కూడా వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ కాబట్టి ఇవన్నీ మనకు కూడా అవసరం అనే విషయాన్ని మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇప్పుడు సౌలుగా లేడు, పౌలుగా మార్చబడ్డాడు అని చూస్తున్నాం. ఓకే, సౌలు పౌలు అనేటువంటి రెండు మాటలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సౌండింగ్, సేమ్ రైమింగ్ మాటలే. ఓకే, సౌలు అనే మాట ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఉన్నటువంటి మొదటి రాజు సౌలు కాబట్టి సౌలు అంటే పుట్టినప్పుడు ఈ పౌలు అనబడినటువంటి సౌలు పుట్టినప్పుడు అతనికి సౌలు అనేటువంటి పేరును పెట్టారు అన్నమాట. రాజును ఆధారం చేసుకొని పెట్టిన పేరు. ఓకే, కానీ వాళ్ళ నాన్న రోమియుడు, అందుకు అక్కడ రోమన్స్కి తగినట్టుగా కూడా పౌల్ అని కూడా పేరు పెట్టాడు అప్పుడే. సో రోమన్ సిటిజన్షిప్ కూడా అతనికి ఉంది. జస్ట్ లైక్ డిఫరెంట్ కంట్రీలో పుట్టిన వారికి అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది అన్నట్టుగా పౌలు కూడా రోమాకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే యూదుడు కాబట్టి యూదులలో సౌలు అని పిలువబడ్డాడు. ఇంతవరకు యూదుల్లోనే కలిసి జీవిస్తూ వచ్చాడు కాబట్టి సౌలు కానీ చలమని అయితే వచ్చాడు. ఓకే, ఇప్పుడు అయితే ఈ సౌలు తన పేరున్నటువంటి పౌలు అనేటువంటి వ్యక్తిలోనికి ఇతను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఓకే, ఏదో తన రాజకీయ స్వలాభం కోసం కాదు కానీ మార్పు చెందాను అని చూపించుకోవడానికి అతను ప్రయాసపడుతున్నాడు. ఓకే, సౌలుగా ఉన్నప్పుడు ఎంతో దౌర్జన్యం చేసేవాడంట. ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి ఒక మ్యాంటిల్ వేసుకొని తను ఎంతో ప్రయాసపడుతూ ఎంతో దౌర్జన్యంగా క్రీస్తును వెంబడించేటువంటి వారిని హింసించేటువంటి ప్రక్రియలో అతను ముందుకు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మాత్రం పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. నేను మార్పు చెందాను, నేను ఇప్పుడు అథారిటీ కాదు, నేను అందరిలో తక్కువ వాడిని అని చెప్పుకోవడానికి దాన్ని ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ అక్కడ పౌలు అనేటువంటి మాట, పౌలు అనబడినటువంటి సౌలు అని మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా అతని జీవితంలో సౌలుగా చలామణి అయినటువంటి ఇతను ఇప్పుడు నుంచి పౌలుగా చలామణి అయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అని అర్థం. ఓకే, ఇంతవరకు మన ఐడెంటిటీ ఒకటేమో, కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత మన ఐడెంటిటీ మారిన తర్వాత, అదే ఈరోజు నేను చెప్పినట్టుగా ఆల్రెడీ నౌ ఐ కెన్ సీ ద కనెక్షన్. ఓకే, దేవుని కోసం కమిటెడ్గా మార్చబడిన తర్వాత ఫ్రెండ్స్ పేర్లు మార్చేశారు. దానియేలు పేరు కూడా మార్చేశారు, బెల్తెషాజర్ అని పెట్టారు. తర్వాత హనానీయులు మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా షద్రకు, మెషకు, అబేద్నెగో అని పేర్లు పెట్టారు. నెబుకద్నెజర్ రాజ్యంలో, బబులోను రాజ్యంలో వాళ్ళు పెట్టిన పేర్లకు తగినట్టుగా వారి పేరు తగినట్టుగా నడుచుకోలేదు, కానీ వారిలో దేవుడు ఉంచినటువంటి సామర్థ్యాన్ని బట్టి వారు నడుచుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే వారి ఐడెంటిటీ మార్చబడిందేమో, కానీ వారు మాత్రం దేవుని కొరకు మాత్రమే జీవించడానికి ప్రయత్నం చేశారని అర్థం. ఓకే, ఇక్కడ పౌలు దేవుని చేత పట్టుబడిన వ్యక్తిగా
దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు అని చెప్పడానికి ఇక్కడ ఆ హైలైట్ పాయింట్. పౌలు ఆ మాట చెప్పాడు కదా, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఇది మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి తన పాత జీవితాన్ని బట్టి ప్రవర్తించడు కానీ దేవుల్లో తనకు కలిగిన ఐడెంటిటీని బట్టి ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ హీ ఈస్, ఎక్కడ స్టేషన్ చేయబడినా, ఎవరి మధ్యలో ఉన్నా, దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతిలో, దేవుడు నిర్ణయించి ఇచ్చినటువంటి బాధ్యతలను తను నిర్వర్తించడానికే ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకుంటాడు అని మనం చూస్తాం. ఓకే, బైబిల్లో చాలా మందికి పేర్లు మార్చారు. ఓకే, పేతురు పేరు కూడా మార్చారు. అతని పేరు సీమోను. ఓకే, సీమోను అనేటువంటి వాడు ఎవరు అని అంటే చేపలు పట్టేవాడు. అతని ఐడెంటిటీ అదే, అంతవరకే అతని ఐడెంటిటీ. అయితే నీ పేరు కేఫా అనబడును అన్నాడు, నీ పేరు పేతురు అనబడును అన్నాడు. పేతురు అంటే రాయి అని అర్థం. సంఘాన్ని నీ మీద నేను నిర్మిస్తాను అని అన్నాడు. అందుకే పేతురు, నువ్వు మనుషుల పట్టు జాలరుగా నిన్ను మారుస్తాను అన్నాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు, ఐడెంటిటీ. ఇప్పుడు పేతురు ఈ ఐడెంటిటీలో జీవించాలి తప్ప సీమోన్ ఐడెంటిటీలోకి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, ఆయన అప్పగించబడిన తర్వాత మళ్ళా పేతురు ఏమనుకున్నాడు, చేపలు పడ్డానికి వెళ్ళిపోదామా అని అనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు మళ్ళా తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత అతనితో మాట్లాడుతూ అన్నాడు, సీమోను బరియోనా అని ప్రస్తావించినట్టుగా మనకు కనపడుతుంది. అంటే అతను నేనిచ్చిన ఐడెంటిటీని కాకుండా మరలా నీ పాత ఐడెంటిటీకి వెళ్ళిపోయావు కదా అని చెప్తున్నట్లు అనమాట. అంటే గుర్తు చేశాడు 3 సార్లు. గుర్తు చేస్తే తర్వాత సిగ్గుతో తలదించుకొని, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అంటే, నేను నీకు ఇచ్చిన ఐడెంటిటీ ప్రకారం నువ్వు నడవడం నేర్చుకో అని చెప్పి అతనికి సామర్థ్యాన్ని ఇచ్చాడట, ఆత్మతో నింపాడంట. ఆత్మతో నింపబడిన తర్వాత అతను వెళ్ళి ఎవరి ముందైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఒకే ఒక ప్రసంగంలో, అంతవరకు ప్రసంగంలో ఎన్ని చేశాడు తెలియదు కానీ ఒక్క ప్రసంగంలో 3,000 మందిని ఒక్కసారిగా రక్షించి పారేశాడు. దట్ ఈస్ వాట్ గాడ్ గివ్స్ అస్. దేవుడు ఇచ్చేటువంటి సామర్థ్యం ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ పౌలు కూడా దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంట. మొదటి వచనంలో చూడండి, 13వ అధ్యాయంలో 2వ వచనం చూద్దామా. మొదటి రోజు నుంచి చదువుతాం. అంతియొక్కయలోనున్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన షుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అనే ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఓకే, ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది అంతియొక్కలో ఉన్నారట, వారు కలిసి ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు దేవుని ఆత్మ వారికి ప్రేరణ ఇచ్చిందంట, బర్నబాని సౌలుని వారి కొరకు నిర్ణయించబడిన పని కొరకు వారిని ప్రత్యేకించండి అని చెప్పాడు. ఓకే, కొన్నిసార్లు మనం దేని కొరకు ప్రత్యేకించబడ్డామో మనకు తెలియదు. మన స్పెషలైజేషన్ మనకే తెలియదు చాలాసార్లు. అయితే దేవుడు కొన్నిసార్లు వాటిని మనకు రివీల్ చేస్తాడట. ఎప్పుడు రివీల్ చేశాడు ఇక్కడ చూస్తే, వెన్ దే వర్ సర్వింగ్ ద లార్డ్, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా దేవుడు వారి కోసం నిర్ణయించబడిన పని కొరకు వారిని ప్రత్యేకించండి అని చెప్పాడు. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ లైవ్ సిస్టర్ ఒకసారి చదవండి ఆ వర్స్, 2nd verse. As they were ministering and fasting. ఓకే, వారు సేవించుచు, వారు ఉపవాసం ఉండగా వారికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక మాటను తెలియపరిచేటంట. ఇంకో వర్షన్లో ఒక మాట ఉంటుంది, యాజ్ దే వర్ వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్. చాలాసార్లు మనం ఫాస్టింగ్ అనగానే ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ వింటూ ఉంటాం, అవునా? వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్ ఎక్కడైనా ఉన్నారు? వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్ కొన్ని డీటెయిల్స్ అలా మనం గమనించాలి బైబిల్.
వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్ వారికి దేవుడు ఏం చేయాలో తెలియపరిచాడట. నాట్ వెన్ దే ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. వర్షిప్ చేస్తూ ప్రభువులో ఆనందిస్తూ ప్రభులో మైమర్చిపోయి అన్నపానాలు విడిచిపెట్టేసి ఉంటే దేవుడు వారి కొరకు నిర్ణయించిన పని కొరకు వారిని సిద్ధపరచడానికి వారికి విజిటేషన్ ని దేవుడు ఇస్తున్నాడట. యెహోషాపాత్ టైంలో కూడా 3 రాజ్యాలు కలిపి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట, అందరిని పిలిపించి ఉపవాసం పెట్టేసి ప్రార్థన స్టార్ట్ చేశారు, ఆరాధించడం స్టార్ట్ చేశారు. అప్పుడు దేవుడు ఒక ఆరాధికుడి మీదకి వచ్చాడట. ఆరాధికుడి మీదకి వచ్చి మీరు ఏం చేయాలో అంతా చెప్పాడంట. మీరు యుద్ధ పంక్తులు తీరి నిల్చోండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఇది యెహోవా యుద్ధము, ఆయనే చేసుకుంటాడు. మీరు యుద్ధ పంక్తులు తీరి నిల్చోండి చాలు, మీరు ఆరాధించి వాళ్ళని ముందు పెట్టండి, వారు వెళ్ళి వారు ఆరాధిస్తూ ముందుకు నడుస్తూ ఉంటారు, వాళ్ళ వెనకాల మీరు జస్ట్ నిలబడి ఉండండి, దేవుడు కార్యం జరిగిస్తుందని చెప్పాడు. అంటే ఆరాధించేటువంటి వ్యక్తుల దగ్గరికి దేవుని వాక్కు, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆర్ యూ ద పీపుల్ హు ఆర్ వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్? అంటే ఫాస్టింగ్ అంటేనే ఓన్లీ ప్రేయింగే కాదు. ఫాస్టింగ్ ఇన్ ద సెన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మినిస్ట్రింగ్ అనే మాట కూడా ఇక్కడ చూస్తాము. యాజ్ దేవర్ మినిస్ట్రింగ్ అంటు ద లార్డ్. ఆరాధిస్తున్నారు, ఎవరిని సేవిస్తున్నారంట? దేవుణ్ణి సేవిస్తున్నారంట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మీ శరీరమును దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొనుడి, ఇది దేవునికి యుక్తమైన సేవ అని ఉంటుంది. ఓకే, అంటే ఆరాధనకు యోగ్యుడైనటువంటి మీ దేవునికి మీ శరీరాన్ని తీసుకొచ్చి అప్పగించి ఆయన వైపు తిప్పి ఆయన దగ్గర మీరు సమర్పిస్తే ఏమవుతుందంట, అది దేవునికి యుక్తమైనటువంటి ఇష్టమైనటువంటి సేవ. అది ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో దేవుడు వారికి ఏం తెలియజేస్తాడంట, ఈ లోక మర్యాదను బట్టి అనుసరించకుండా దేవుని ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన చిత్తము తెలుసుకున్నట్టుగా వారికి సహాయం చేస్తాడంట. వాళ్ళ మనసు మారి రూపాంతరం చెందుతుందంట. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తము గ్రహించాలంటే we should be able to worship God. We should be able to offer our lives, offer our bodies as a living sacrifice unto the Lord. అది మనం చేయగలిగినప్పుడు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంటాము. ఉద్దేశాన్ని తెలుసుకున్న తర్వాత ఆ కంటిన్యూస్ వర్స్లో మీరు చదివితే 13వ అధ్యాయంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. 3వ వచనం అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంటే ఇన్స్ట్రక్షన్ కొరకు ఉపవాసం చేయలే, వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని పనిలో పెట్టడానికి దే ఫాస్టెడ్ అండ్ ప్రేడ్. అంటే దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, దాన్ని జరిగించడానికి ఏం చేశారంట, ఉపవాసం ఉండి దేవుని దగ్గర సామర్థ్యాన్ని పొందుకొని ప్రార్థన చేసి ప్రభువా ఇది జరుగును గాక అని వారు ఒప్పుకుంటే అప్పుడు దేవుని పని కొరకు నిర్ణయించబడినటువంటి బర్నబా సౌలులు బయలుదేరి వెళ్ళారట. See the pattern here. ఫస్ట్ ఏంటంట, ఫస్ట్ వర్షిప్ లో you'll get the instructions from the Lord. ఇన్స్ట్రక్షన్స్ పొందుకున్న తర్వాత then you fast and pray so that you can implement what God has already given you. దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు చేసినప్పుడు అలా చేసి పంపిస్తే ఇప్పుడు పౌలు ఎలా ఉన్నాడట, పౌలు ఆత్మచేత నింపబడిన వాడిగా అక్కడికి వెళ్ళాడట. ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళాడంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి నెక్స్ట్ వచనాలు, అతను కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. ఈ యోహాను ఎవరంటే జాన్ మార్క్ సువార్త రాసినటువంటి వ్యక్తి. ఓకే, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి బాషు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తుడైన బర్ యేసు
అని ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యుద్ధను ఉండెను. అతను బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను అని చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక అధిపతి దగ్గరికి వచ్చేటంట. అధిపతి దగ్గరికి వచ్చి వీళ్ళు అధిపతి పిలిపించుకున్నాడు, ప్రొకొన్షస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అతను పిలిపించుకున్నాడంట దేవుని వాక్యం చెప్పించుకోవడానికి, జస్ట్ లైక్ కొర్నేలి పిలిపించుకున్నట్టుగా ఇక్కడ సౌలును బర్నబాను పిలిపించుకున్నాడంట వాక్యము వినడానికి. అయితే అతని అధిపతి దగ్గర ఒక అతను ఉన్నాడంట, అతను అబద్ధ ప్రవక్త అంట. అతను ఏం చేస్తున్నాడంట, ఇతన్ని విన్నీయకుండా చేస్తున్నాడంట. ఇతని దగ్గరికి వస్తే, ఇతను పిలిపించుకుంటే వాక్యం చెప్పించుకుందామని, అదెందుకు వింటావు, అదంతా అనవసరం, అది యూదుల దేవుడు గురించిన మాట వారు చెప్తారు, అక్కడ వాళ్ళకే లెజిటిమసీ లేదు, యేసుక్రీస్తుని అంగీకరించరు యూదులు, వీళ్ళేదో వేరే బోధ తీసుకొచ్చి నీకు చెప్తారు అని ఇతన్ని అభ్యంతరపరుస్తున్నాడంట. అతను పౌలు వచ్చాడు, పౌలుకి ఈ విషయం తెలియదు, అతను అభ్యంతరపరుస్తుంది. ఎవరైనా ముందు మాట్లాడతారా? పిలిపించుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఉపసారం చేయొద్దు అని ఎవరైనా చెప్తారా? అందరికి తెలిసినట్టుగా పక్కన పిలిచి చెప్తారు, అవునా? పక్కన పిలిచి చెప్పింటాడు. అతని పేరు బరి యేసు అంట అతని పేరు. అంటే అతను మంచి వ్యక్తి, హీజ్ అ సన్ ఆఫ్ సాల్వేషన్ అనే మనకు అర్థం ఇచ్చేటువంటి పేరు కలిగి ఉన్నాడు అతను. అయితే అతను రక్షణకు సంబంధించినటువంటి పని చేయట్లే, అతనంతా ఆపోజిట్ చేస్తున్నాడు. ఓకే, అతను ఆపోజిట్ చేస్తూ రక్షణలోనికి వద్దాం అనుకుంటున్నటువంటి వ్యక్తి, వాక్యం చదివించుకోవాలా చెప్పించుకోవాలా అనుకున్నటువంటి వ్యక్తి మారాలనే కదా పిలిపించుకుంటున్నాడు, కానీ పిలిపించుకోనికుండా చేస్తున్నాడు అంట అతను. అయితే వీళ్ళు వచ్చి వెంటనే పౌలు అక్కడ నిలబడి ఫస్ట్ వాక్యం అతనితో చెప్పడము, తర్వాత ఫస్ట్ ఇతన్ని డీల్ చేద్దామని చెప్పేసి ఇతని దగ్గరికి వచ్చి నిలబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా అతని చరిత్ర ఏందో చక్క అన్ని చెప్పేస్తున్నాడు. చూడండి ఏమన్నాడు, 10వ వచనం. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గముడు చెడగొట్టుట మానవా అని చెప్పాడు. వాని గురించి అంతా చెప్పేటప్పటికి వాని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ అధిపతికి కూడా అర్థమైంటది ఎంతవరకు, ఓ వీళ్ళు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఎంతవరకు ఎక్కడ పెట్టుకున్నాడు, తల మీద పెట్టుకున్నాడు, ఇవన్నీ చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వివేచన? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలుకు ఆ వివేచన శక్తి ఇచ్చాడు. వివేచిస్తున్నాడు. మనిషిని చూసిన వెంటనే మీరు ఒక మనిషిని చూస్తే ఈ మనిషి ఎట్లుంటాడో అని మీరు కొంచెం ఆలోచన చేయగలుగుతారు కదా. ఆ మాత్రం ఆలోచన చేయలేకపోతే ఎందుకు అంటారు, ఇంత జుట్టు నెరవడం ఎందుకు, ఆ మాత్రం అంచనా వేయలేమో మనిషిని అని అనుకుంటాం కదా. ఇక్కడ మనిషిని అంచనా వేయటానికి పరిశుద్ధాత్మ వివేచననిచ్చాడంట పౌలుకి. పౌలు ఆ వ్యక్తిని ఉన్నవాడిని ఉన్నట్టుగా స్కాన్ చేసి అతను ఎవరో చెప్పేశాడు అంతే. ఇంగ్లీష్లో ఉంటుంది 4 things చెప్పాడు కదా, 4 things చెప్పాడు. చూడండి, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద డెవిల్ అన్నాడు, నీవు అపవాది కుమారుడు అన్నాడు. వారి ఐడెంటిటీ ఫస్ట్ లోనే నువ్వు అపవాది కుమారుడు అనేసాడు. అన్న వెంటనే వాడు వీనికి ఎలా తెలిసింది అనుకున్నాడు. ఓకే, ఈరోజు మనం వీ షుడ్ బి ఏబుల్ టు సీ హూ ఈజ్ ఫర్ ద లార్డ్, హూ ఈజ్ అగెయిన్స్ట్ ద లార్డ్. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. మనకు మంచిగా మాట్లాడచ్చు గాక, మనకు మేలు చేస్తున్నట్టుగా ప్రవర్తించవచ్చు గాక, మనకు సహాయం చేస్తున్నట్లు అనిపించవచ్చు గాక, మన మేలు కోరే వాళ్ళుగానే కనిపించవచ్చు గాక, బట్ నాట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. మనం కనుక ఆ మంచి స్వీట్ మాటలకు మనం కనుక లోబడిపోయాం అనుకోండి, అయిపోయి. అందుకే జాగ్రత్తగా మనకు వివేచన కావాలి ఈ లోకంలో. ఆ వివేచన మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. మొత్తం అడగానే తెలుసుకున్నాడంట, ఇతను దేవుని సంబంధ, ఇతడు అపవాది సంబంధి అని కూడా అన్నా. నువ్వు అపవాది కుమారుడు అనేసి డైరెక్ట్, యు ఆర్ ద సన్ ఆఫ్ ద డెవిల్ అన్నాడు. అదేదో తిట్టినట్టుగా చెప్పేసి
చెప్పిన వెంటనే వాడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలిసి ఉండదు. హౌ డు యు నో దట్ అ పర్సన్ ఇస్ అ సన్ ఆఫ్ డెవిల్ ఆర్ అ సన్ ఆఫ్ గాడ్? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోవచ్చు అంటారు? బిహేవియర్ని బట్ట. అప్పుడే కలిసారండి, ఎలా తెలుస్తుంది? 2 మాటలు కూడా మాట్లాడలే, వచ్చి మేబీ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిండు అనుకుంటా. నో షేక్ హ్యాండ్ పాలసీ. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కదా వాళ్ళు షేక్ హ్యాండ్ చేసుకోలేదు కదా. ఎందుకు షేక్ హ్యాండ్ చేసుకోలేదు అంటే వాళ్ళు పాకిస్తానీస్ అన్నారు, వాళ్ళతో షేక్ హ్యాండ్ చేయమన్నారు కదా మ్యాచ్లో. అట్లనే వచ్చి పౌలు అంటున్నాడు, రండి రండి అని. వాడు ఆ అధికారి ముందర కొంచెం అతి వినయం చేసింటాడు. పౌలు వెంటనే ఆర్ ద సన్ ఆఫ్ డెవిల్ అన్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. వి షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ వీఆర్ సరౌండెడ్ విత్. అట్లనే మనం అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అదని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళని కొంచెం దూరం పెట్టాలి, పక్కన పెట్టాలి. వాళ్ళ థాట్స్లోకి, వాళ్ళ ప్లాన్స్లోకి, వాళ్ళ ఉద్దేశాల్లోకి, వారి మనస్తత్వంలోకి మనము ట్యాప్ అవ్వకూడదు, ఈల్డ్ అవ్వకూడదు. మన చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారో మనం గ్రహించుకోగలగాల. యేసు ప్రభు కూడా మాట అన్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే, మీరు అబద్ధికులు అని అన్నాడు. అబద్ధాలు భలే చెప్తారు మీరు, ఊరికి అలా అలా చెప్పేస్తారు, నీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు చెప్పేస్తారు అని చెప్పారు. చూడండి ఆ మాట ఒకసారి. Let us read from John chapter 8 verse 44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే అబద్ధం ఆడిన ప్రతి ఒక్కరు అపవాది సంబంధులే అని అర్థం. అట్లంటే మనం కూడా అబద్ధాలు చెప్తూ ఉంటాం. అంటే వాడుకు చెప్పడం వేరు, అవసరాన్ని బట్టి చెప్పడం వేరు. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ టెల్లింగ్ లైస్. అయితే అవసరాన్ని బట్టి ఆ టైంకి మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని అంటే దిస్ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ సిస్టమ్. అయితే దాన్నే అలవాటుగా పెట్టుకొని దాంట్లో తేరిపోయే వాళ్ళని ఏమంటారు చెప్ప? వారు చెప్పిన మాటకి వాలిడేషన్ ఉంటుందా? కోర్టులో ఒక అబద్ధ సాక్ష్యం చెప్తే ఏం చేస్తారు? వానికి పెనాల్టీ వేసి పంపిస్తారు, అవునా? వాళ్ళకి జైలు శిక్ష కూడా ఇస్తారు. అయితే వాడు రిపిటేటివ్ అఫెండర్ అనుకోండి, మనకి తప్పదు ఇంకా. కానీ అప్పుడప్పుడు ర్యాండమ్గా ఎవరన్నా వచ్చి, ఎవరో తెలియని వాడుగా వచ్చి అబద్ధం చెప్పిపోతే ఏమన్నా అంత పెద్దగా పట్టించుకోరు. అయితే దేవుడు, గాడ్ డెలిబరేట్లీ ఎవరైతే తప్పు చేస్తారో వారిని ఆయన అసహించుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని సంబంధాలుగా జీవించడం మనం నేర్చుకోగలిగితే, సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోగలిగితే, అబద్ధం చెప్తే నాకేమవుతుంది? మహా అయితే ఒక ఫేవర్ దొరుకుతుంది. అయితే నేను అదే అబద్ధాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది, అవునా? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెట్టి చాలా మంది జాబ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఓకే, ఇక వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంతని పెట్టిన తర్వాత ఇంక దానికి తగినట్లు ఆ ప్రెషర్ వారి మీదకి వచ్చేటప్పటికి ఇంక దాన్ని చేయలేక, కక్కలేక, మింగలేక ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే జెన్యున్గా పెట్టి పోయినవాడు నీకు రాదంటే నాకు రాదంటాడు, నేర్చుకుంటాను అంటాడు. చాలు, అంటే హిస్ లైఫ్ ఈజ్ గుడ్, సాఫీగా జరుగుతుంది. అయితే లేనిది పెట్టుకొని, అంటే ద ఫౌండేషన్ లైఫ్తో స్టార్ట్ చేస్తే యువర్ లైఫ్ విల్ నెవర్ బి అ బ్లెస్డ్ వన్. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నప్పుడు సత్యవర్తుల్లో జీవించడానికి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలగాల. లేకపోతే మనం కూడా ఆ అబద్ధం మీద మన జీవితాన్ని కట్టుకున్న వారం అవుతాము. అబద్ధం మీద మన జీవితాన్ని కట్టుకున్న తర్వాత దాని మీదనే మనం మన జీవితాన్ని కొనసాగించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం కూడా అపవాది సంబంధంలాగా పిలువబడతాం. అయితే అవసరాన్ని బట్టి అబద్ధం చెప్తున్నామంటే ఇంకా నా దేవుడు ఏం చేయలేడు, నేనే రంగంలో దిగాలని నేను అబద్ధం చెప్తున్నట్లే. వీ షుడ్ బి ఏబుల్ టు చెక్. ఇక దేవుడు ఏమి చేయలేడు, నేనే దిగుతాను అన్నప్పుడు అబద్ధం చెప్పుకోవాలి, అంతే. ఇంకా ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇంక నీ విశ్వాసం ఏమైంది? అవునా? చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలా, మనము ఎవరిని సంతోషపెట్టడానికి జీవిస్తున్నాం. నా సంతోషం కోసం నేను జీవిస్తే స్వల్పకాలమే,
చిన్న చిన్న ఆనందాల కోసం అబద్ధాలు చెప్పి అది చేసి ఇది చేసి మసిపూసి మారేడుగా చేసి ఆ, అవుతుంది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మోసగాడు ఎవరు? యాకోబు. యాకోబు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అన్న నాకు ఆకలిగా ఉందిరా చచ్చిపోయేటట్లు అంటే క్యాష్ చేసుకుంటున్నాడు దాన్ని. నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చి అన్నాడు. అప్పుడు తీసేసుకున్నాడు కదా జ్యేష్ఠత్వము. బట్ హీ కెనాట్ యాక్ట్ ఆన్ ఇట్. యాక్ట్ చేయలేడు. ఇంకా యాక్టింగే చేసుకుని బతకలేడు. తర్వాత వాళ్ళ నాన్న నేను దీవిస్తాను పోరా అని ఏషావుని పంపిస్తే ఏషావు లాగా మారిపోయి వాళ్ళ నాన్నను మోసం చేయడానికి వచ్చేసి ఈజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ లై. అదే లైలోనే జీవించాలి, తప్పదు. మోసంగా తెచ్చుకున్నది మోసంగానే వెళ్ళిపోతుంది, మోసంగానే దాన్ని కొనసాగించుకోవాల్సి వస్తుంది. బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ డూ. అబద్ధంతో స్టార్ట్ అయింది, అదే మోసంగా మారుతుంది. ఆ మోసము, కపటము ఇవన్నీ వచ్చేస్తాయి దీంట్లో. అతని లైఫ్ కూడా ఇలానే ఉంది. రెండో మాట అన్నాడు చూడండి, అతని గురించి చెప్తా అన్నాడు, అన్ ఎనిమీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రైట్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీట్ అండ్ ట్రికరీ. నీలో కపటము, మోసము నీలో ఉన్నాయి అంటున్నాడు. ఈరోజు మనం మనుషులను గుర్తుపట్టాలంటే వారి మాటలే సరిపోదు, వారి క్రియలు కూడా చూడాలి. వారి క్రియలు చూడాలా, వారి ఉద్దేశాలు చూడాలా. మనుషులు బైక్ మంచిగా మాట్లాడతారు, కానీ వారి అండర్లయింగ్ ఉద్దేశం ఏముందో మనకు తెలియదు. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వాలి, వివేచన ఇవ్వాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడితే దేవుడు మనకు కొన్ని ఇస్తాడు. నేను జస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీట్ అండ్ ట్రికరీ అంటే నేను ChatGPTని అడిగా, లిస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీట్ అండ్ ట్రికరీ అని జస్ట్ అడిగాను. అడిగితే ChatGPT నాకు పెద్ద లిస్ట్ ఇచ్చింది. మీకు వాట్సాప్లో పంపిస్తున్న తర్వాత చూసుకోండి, ఓకే? లేకపోతే మీరు ChatGPT వాడితే జస్ట్ చెక్ చేసి చూడండి. సో మెనీ లిస్ట్లో ఇన్ని ఉంటాయి అనిపిస్తుంది నాకు. మనకేం తెలుసు? మహా అయితే బ్యాక్ స్టాబింగ్ తెలుసు, లేకపోతే ఇచ్చిన మాట తప్పడం తెలుసు, అబద్ధం చెప్పడం తెలుసు, మోసం చేయడం తెలుసు, అంతే. ఈ 4 తెలుసు మనకి. దీన్నే అది ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే లిస్ట్. ఆ లిస్ట్ అయితే నాకు ప్రింట్అవుట్ తీస్తే ఒక 4-5 పేజెస్ వస్తుంది అనుకోండి. లిస్ట్ మాత్రం ఇచ్చింది. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకా అది ఎంత తీసుకుంటుందో బుక్కే పబ్లిష్ చేసి ఇచ్చాము. ఇంత ఉంది లోకంలో, ఇంత డిసీట్, ఇంత మోసం ఉంది లోకంలో. ఇంతటి మోసకరమైన లోకంలో మనము జాగ్రత్తగా జీవించాలంటే మనకు దేవుని జ్ఞానము, వివేచన ఎంతైనా అవసరం. పౌలుకి ఆ వివేచన దేవుడు ఇచ్చాడంట. నువ్వెవడో చెప్పేశాడు. ఇదే వివేచన గనక అవ్వమ్మకు నింటే ఆ రోజు వాడు మాట్లాడుతా ఉంటే నువ్వు అపవాది అని చెప్పిండొచ్చు. మేబీ ఆదాంతో మాట్లాడితే ఆదాం చెప్పుండేవాడేమో. ఆదాం ఈజ్ ద డైరెక్ట్, ఆదామే కదా దేవుని రూపంలో చేయబడ్డాడు. ఆదాములో నుంచి అవ్వ వచ్చింది కదా, అంటే ఆదాములో నుంచి పార్ట్ వచ్చింది కాబట్టి ఆదామును వాడు ఏం చేయలేకపోయాడని చూస్తున్నాం. అవ్వ ఈజీగా త్వరగా ఆ ట్రిక్స్కి లొంగిపోయింది. అవ్వకి ఏం చెప్పాడు? నువ్వు దేవునిలాగా మారుతావమ్మా, నీ అందం అన్నీ ఉండిపోతుంది అన్నట్టుగా, నువ్వు దేవతలాగా మారిపోతావు అని చెప్పగానే ఆమె ఓకే, ఎందుకంటే ఏం కావాలా? ఇప్పుడు చూడండి, సీరమ్స్ అన్నీ వాడుతూ ఉంటారు. ఎందుకు? వాంట్స్ టు లుక్ గుడ్, ఏజింగ్ కనపడకూడదు. We need the favor of God, we need the knowledge, we need the wisdom of God. దేవుని యొక్క జ్ఞానం మనకు కలిగి ఉంటే మనల్ని మోసం చేయడం అంత ఈజీ కాదు. లేదు, మనం ఈజీగా మోసపోతున్నామంటే మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్ లేవని అర్థం. మనం ఈజీగా అపవాది మనం మోసపోతు చేస్తుందంటే మన ఫౌండేషన్ కరెక్ట్గా లేదని అర్థం. ఒకరు వచ్చి వాళ్ళు మోసం చేస్తే మనం మంచివారమే, మంచి వాళ్ళు త్వరగా మోసపోతారు అంటూ ఉంటారు. మంచితనం ట్యాగ్ పెట్టుకుంటే ఎవరు వస్తుందేమో రాదు. మంచితనం ఉండాలా. అయితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తే మంచితనాన్ని కాపాడుకోగలుగుతాం. ఈరోజు అవ్వ అక్కడ కాపాడుకోలేకపోయింది, మోసపోయింది. కానీ పౌలు అలా మోసపోయే రకాలు కాదు. మేబీ సౌలుగా ఉన్నప్పుడు మోసపోయాడు. సౌలుగా ఉన్నప్పుడు మతప్రవిష్టుడిగా మారిపోయి యేసుప్రభు అంట
ఆయనే రాజు అంట. అంటే అదెలా అవుతుంది? కొంతమంది అతను నూరు పోశారు. యూదులకు రాజు ఒకడే, ఆయన యెహోవా దేవుడు, ఆయనే దేవుడు, ఇంకోరెవడు దేవుడు ఉండడానికి వీల్లేదు అనగానే మనడు ఉబ్బి తబ్బిబ్బైపోయి మోసపోయి యేసుక్రీస్తును అంగీకరించి ఆయన వెంబడిస్తున్న వారందరినీ చంపడం ప్రారంభించాడు. మోసపోయాడు అప్పట్లో. కానీ ఇప్పుడు మోసపోలే. ఇప్పుడు ఇప్పుడు వివేచన కలిగి, దేవుడు ఇచ్చిన వివేచనను బట్టి మనిషి ఎవడో కరెక్ట్గా గుర్తుపట్టేస్తాడు. మనకు అది కావాలి, మనం గుర్తుపట్టగలగాలి. ఒకప్పుడు మోసపోయామేమో, దేవుని ఆత్మను కలిగిన వారుగా మనం మోసపోవడానికి వీలు లేదు. డూ నాట్ గెట్ సబ్స్క్రైబ్ టు ఆల్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అగైన్. ఎందుకంటే మనం మోసపోతున్నామంటే అన్నిటికీ సబ్స్క్రైబ్ చేస్తున్నాం లైక్ వీఆర్ సబ్స్క్రైబింగ్ టు ఎవ్రీ థాట్ ఆఫ్ ది డెవిల్, ఎవ్రీ థాట్ ఆఫ్ ది వరల్డ్. మనం సబ్స్క్రైబ్ చేసేసి మనం మోసపోతున్నాం కాబట్టి వీఆర్ అగ్రీయింగ్ టు దట్. మనం దేవుని మాటకి అగ్రీ చేయాలి తప్ప లోకంలో చెప్పిన ప్రతిదానికి మనం అగ్రీ చేయాల్సిన అవసరం లేదు. అదే దేవుడు మనకి ఇచ్చేటువంటి వివేచన. దేవుడు ఆత్మ అతనికి వివేచన ఇచ్చింది. అతను వివేచించి ఆలోచన చేసి అతను ముందుకు అడిగి వేస్తున్నాడు. అతని గురించి చెప్పాడు, నువ్వు అపవాది సంబంధిగా ఉన్నావు, యువర్ ద సన్ ఆఫ్ ద డెవిల్ అన్నాడు. అండ్ యువర్ ఎనిమీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రైట్. ఏదైతే సరైన మార్గం ఉందో దానికి నువ్వు విరోధిగా ఉన్నావు అన్నాడు. సరైన మార్గం ఏదో చెడు మార్గం ఏదో మనకు తెలుసా? మనం డిస్టింగ్విష్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అన్ని మంచిగానే కనబడుతున్నాయి, అన్ని మంచి మార్గాలుగానే కనబడుతున్నాయి. దాంట్లో ప్రాస్పెక్ట్స్ చాలా గొప్పగా కనబడుతున్నాయి. మనం లోతు చూసేటట్టు దూరం నుంచి చూసి చాలా పచ్చగా కనపడుతుంది. అదే మంచి మార్గం అనుకున్నాడు. అది మంచి మార్గమా? కాదు. లోతు గ్రహించినటువంటి మార్గము కరెక్ట్ కాదు. అదే పరిశుద్ధాత్మ కలిగి లోతు ప్రవర్తించుంటే లోతుకు అర్థమైండేది, చూడ్డానికి పచ్చగా ఉంది కానీ అది కరెక్ట్ మార్గం కాదు. యేసు ప్రభు కూడా ఆకలిగా ఉన్నది వెళ్ళాడంటే చెట్టు దగ్గరికి. చెట్టు బాగా పచ్చగా ఉందంట. పచ్చగా ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు అక్కడ ఫలం దొరుకుతుందని వెళ్ళాడంట. కానీ ఫలం దొరికింది ఆయనకు? దొరకలే. కానీ ఇది మోసపుచ్చింది యేసు ప్రభువునే. అంటే యేసు ప్రభు మోసపోయాడా? ఏమంటారు? కెన్ వి కాంట్రడిక్ట్ ద స్టేట్మెంట్? యేసు ప్రభు మోసపోయాడు అంటారా? కంగు తిన్నాడు యేసు ప్రభు. అంటే నేను ఏమన్నానంటే, నువ్వు వేషధారివి, నువ్వు శపించబడదువు గాక అని చెప్పాడు. అంటే అది మోసపుచ్చాలని అది అనుకుంది, కానీ యేసుప్రభు మోసపుచ్చబడ్డం కాదు. అక్కడ ప్రజలందరికీ తెలియజేయడానికి, ఇదిగో ఇలాంటి ప్రజలు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, చూడడానికి మంచిగా కనబడతారు కానీ వారిలో దేవుడు కోరుకున్నటువంటి ఫలాలు లేవు. వారి ఫలాలను బట్టి చూడండి వారు ఎలాంటి వారో. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. కాకరకాయ మంచిదే, శరీరానికి మంచిదే. మరి అది చెడ్డదన్నావా? చేదుగా ఉందని అనకూడదు కదా. మరి దేవుడు ఆ మంచి లక్షణాలను ఆ చేదులో ఉంచాడు, కానీ అది చెడ్డదని చెప్పడానికి ఉందా? లేదు. అయితే మంచి చేస్తుంది అది. అయితే కొన్ని అడవుల్లో కొన్ని పిచ్చి చెట్లు కూడా ఉంటాయి, అవి తింటే అయిపోయింది కదా. ఓకే, సో మనం చాలా జాగ్రత్తగా ఫలాన్ని బట్టి గమనించగలగాల. ఇది అపవాదికి సంబంధించిందా? అది మార్గమైనా కావచ్చు, పద్ధతి అయినా కావచ్చు, ఉద్దేశమైనా కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్. మనం వివేచనతో గ్రహించగలగాలి. అతను గ్రహించగలిగాడంట. ప్రతిదీ మంచిది ఏదైతే కరెక్ట్ ఉందో దానికి నువ్వు వ్యతిరేకివి అన్నాడు. ఈరోజు మనము మంచి మార్గం ఎత్తుకొని వెళ్తూ ఉంటే, ఏం వెళ్ళవురా నువ్వు, ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఇది చేద్దాం, లైఫ్ ఒకటే ఉండేది, దాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేవాడు మంచివాడు కాదు. సింపుల్ థింగ్. మన పిల్లలు కూడా మనము నేర్పించగలగాల. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్తా ఉంటారు, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. వి షుడ్ బి ఏబుల్ టు డిస్సర్న్. ఓకే, 4వ మాట చెప్పాడు, వన్ హూ నెవర్ స్టాప్స్ పర్వర్టింగ్ ద రైట్ వేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మంచి యథార్థమైనటువంటి మార్గాలను పర్వర్షన్స్తో నింపేస్తున్నాడంట. పర్వర్షన్స్ ఎక్కువైపోయినాయి లోకంలో. మ్యారేజ్ తీసుకోండి పర్వర్షన్, రిలేషన్షిప్ తీసుకోండి పర్వర్షన్. ఓకే, నీతిని అనుసరించి నడిచే వాళ్ళు ఎవరూ లేరు, యథార్థతను అనుసరించి నడిచే వాళ్ళు ఎవరూ లేరు. నీతివంతుల గురించి అసలే మాట్లాడద్దు, అవునా?
ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా పర్వర్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఈ సిస్టమ్ కరెక్ట్ ఉందని చెప్పడానికి ఉందా చెప్పండి లోకంలో? ఏదైనా ఒకటన్నా? ఏది లేదు. పర్వర్షన్స్, దెర్ ఆర్ పర్వర్షన్స్. ఇంకా నానాటికి ఇంకా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతుంది తప్ప రెక్టిఫికేషన్, కరెక్షన్ అనేది ఎక్కడా మనకు కనబడదు. అలాంటి లోకంలో ఫాస్ట్ అప్గ్రేడేషన్ జరుగుతున్న ఈ లోకంలో జ్ఞానము లేకపోతే, వివేచన లేకపోతే, దేవుని ఆత్మ మనం కలిగి లేకపోతే మనం మోసపోతాం. జాగ్రత్త, మనం మోసపోతాం. యేసుక్రీస్తు కూడా నింపబడ్డాడంట ఆత్మతో. నింపబడిన తర్వాత అపవాది వచ్చి శోధిస్తున్నాడంట. ఆయన కూడా శోధించబడ్డాడు. ఆయన శరీరంలో శోధించబడ్డాడు, నేత్రాశ జీవపు డంబములో కూడా ఆయన శోధించబడ్డాడు. ఆత్మను కలిగిన వాడు కాబట్టి. అంటే శోధన రాదని చెప్పలేదు, వస్తుంది. ఆత్మ కలిగిన వ్యక్తికి శోధన వస్తుంది. వస్తే మరింత ఎక్కువగా తన షార్ప్నెస్ తెలియచేయబడుతుంది. దేవుని ఆత్మ అతన్ని ఇంకా ఎక్కువ ట్రైన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అతను జయించాడంట. యేసు ప్రభు జయించాడంట. ఈరోజు మనం జయించగలగాల. మన పరిస్థితులు ఎలా ఉన్నారు, మనుషులు ఎలాంటి వారుగా ఉన్నారు మనం గుర్తించగలిగితే చాలంట. వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండగలిగితే చాలంట. ఇతను చేసిన పని అదే. అతను మొట్టమొదటిగా వస్తేనే ఆ మనిషి గురించి చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఆ మనిషి అర్థమైపోయింది. ఆ మనిషికి అతను వెంటనే శిక్షించాడంట, శపించాడంట. అతని గుడ్డితనం కలుగును గాక అని చెప్పేశాడంట. అతను అందరినీ గుడ్డిగా చేస్తున్నాడు. వెలుగు పొందాలనుకున్నటువంటి ఆ శతాధిపతిని కూడా అతను వెలుగు పొందనివ్వకుండా చేస్తా ఉంటే, నువ్వు శపించబడదు గాక, నువ్వు గుడ్డివాడు అయిపోదు గాక అని చెప్పిన వెంటనే రైట్ అట్ ద మూమెంట్ వాడు గుడ్డివాడిగా మారిపోయాడంట. ఇవన్నీ చూసిన తర్వాత చూడండి ఆ మాట 11వ వచనం చూడండి. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకుని నడిపించురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. అతనికి వాక్యం చెప్పాల్సిన అవసరం కూడా విత్ డెమోన్స్ట్రేషన్ చూపించేసాడు. ఓ, దేవుని జ్ఞానం కలిగి ఉంటే, దేవుని ఆత్మ కలిగి ఉంటే, దేవుని వాక్యం చేత వెలిగించబడితే ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవచ్చా? ఇంకా నా గురించి కూడా చెప్పేస్తాడు అనుకొని ఆమె చేయబోయాడు. వెంటనే మారిపోయాడట. బోధ అవసరం లేకుండా ఆశ్చర్యపడి క్రీస్తుని అంగీకరించాడంట. ఎందుకు మాటలు చెప్తుంది తెలుసా? మనం ఏదో వెళ్ళి అందరికీ స్వార్థ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి, చెప్పే విధానాలు ఉంటాయి. ఒకసారి నేను హెన్నూరు, ఆ కొత్తూరు క్రాస్ దగ్గర డెకత్లాన్ ఉంది చూడండి. ఆ డెకత్లాన్ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, మళ్ళీ వస్తే అక్కడ ఒక ముసలామె నిలబడి ఇలా వంగిపోయింది. ఆమె ముసలామె, ఆమె చిన్న కరపత్రాలు ఇస్తా ఉంది. నేను ఆమె చూసి అనుకున్నా, ఆమెకి ఏం అవసరం? అరౌండ్ 9 PM, రాత్రి 9 గంటల సమయంలో ఆమె అక్కడ నిలబడి ఆమె కరపత్రికలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆమె? వాట్ ఈస్ ద నీడ్? 9 గంటలకు ఆమె వయసుకి, ఆమెకున్న పరిస్థితికి ఆమె పడుకొని ఉండాలి, ఇంట్లో ఉండాలి. మరి ఆమె బలవంతురాలా? ఎవరన్నా వచ్చి ఏమన్నంటే రెసిస్ట్ చేయగలదా? చేయలేదు. కానీ ఆమె అక్కడ నిలబడి ఆ కరపత్రికలు ఇస్తూ ఉంది. నేను చూసి యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అన్న. అంటే యు నో క్రైస్ట్ అని. ఎస్ ఐ నో, బెటర్ యూ షుడ్ గివ్ టు సంబడి ఎల్స్, ఐ ఆల్రెడీ నో అబౌట్ క్రైస్ట్ అన్న అని ఐ అప్రిషియేటెడ్. ఎందుకు మాట చెప్తుందంటే, మనకి ఇవ్వబడినటువంటి విధానంలో, మనకి ఇవ్వబడినటువంటి ప్రజల మధ్యలో మనం పరిచర్య చేయాలి. కరపత్రికలు ఇస్తామో, యేసు గురించి చెప్తామో, అంతా ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎనీబడి కెన్ కమ్ అండ్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ హర్. కానీ ఆమెను రక్షిస్తాడు దేవుడు, బలపరుస్తాడు. కానీ కొన్నిసార్లు జ్ఞానం కలిగి ప్రవర్తించడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆమె చేస్తూ ఉంది. మనము మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి వాటిని బట్టి మనం కూడా చేయొచ్చు. కానీ కొన్నిసార్లు వాక్యము చెప్పకపోయినా, ఏమీ చేయకపోయినా, మన జీవితాన్ని బట్టి కూడా అది అనేక మందికి క్రీస్తుని పరిచయం చేస్తుంది.
పౌలు పరిచయం చేశాడు. దేవుడు ఎలా ఆపరేట్ చేస్తాడో, దేవుని అధికారం ఎలా ఉంటుందో, దేవుని ఆత్మ వివేచన ఎలా ఉంటుందో, దేవుని ఆత్మ యొక్క ఏమంటారు మహిమ ఎలా పనిచేస్తుందో జస్ట్ ఆ ఒక్క ఇన్సిడెంట్లో అధికారికి అర్థమైపోయింది. అధికారి వెంటనే యేసుక్రీస్తుని అంగీకరించే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇఫ్ వీ కెన్ క్యారీ క్రైస్ట్, మనం చేసే ప్రతి పనిలోనూ దెర్ ఈజ్ ఎ హిడెన్ గాస్పెల్ ఉంటుంది. అతను బర్నబా సీనియర్ పౌలు కంటే. బర్నబా సౌలును ప్రత్యేకించాడని చెప్పారు కదా స్టార్టింగ్లో అధ్యాయంలో. ఆ తర్వాత ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుకున్నవన్నీ ఎక్కడన్నా బర్నబా కనపడలే. ఎక్కువ సౌలే ఆపరేట్ చేస్తున్నాడు. ఆ తర్వాత చూడండి 13వ వచనం చూడండి. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి బయలుదేరి పంఫూరియాలోనున్న పెర్గేకి వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. అప్పుడు వారు పెరిగి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నుంచి పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పౌలు బర్నబా. అంతవరకు బర్నబా పౌలు ఉండేది. ఇప్పుడు ఆర్డర్ మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా పౌలు యొక్క ప్రామినెన్స్ మారిపోయింది. when you are committed to the Lord, దేవుని కొరకు కమిటెడ్గా ఉండి దేవుడు ఇచ్చేటువంటి ఆ ఆత్మను బట్టి మీరు నడిపించడం ప్రారంభించబడితే, అంటే బర్నబా తక్కువ చేయడానికి నేను మాట చెప్పట్లేదు. బర్నబా ఈజ్ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆదరణ పుత్రుడు అనే అతని గురించి మాట ఉంది. అయితే ఇప్పుడు పౌలు దేవునిలో బలపరచబడుతూ ఉన్నాడు, దేవుడి ఆత్మలో ఎదుగుతూ ఉన్నాడు. పౌలు స్థాయిని దేవుడు మారుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎలాగైతే దానియేలు స్థాయిని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడో, ఇప్పుడు పౌలు స్థాయిని దేవుడు హెచ్చిస్తూ వస్తున్నాడు. పౌలు మొదటి మిషనరీ జర్నీలో పౌలు చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే వాడిని తిట్టడమే, వాడిని ఖండించడమే. అంటే మనం ఏమి చేయకపోయినా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం గ్రహించుకొని జాగ్రత్తగా దేవుని ఆత్మను బట్టి మనం జీవించగలిగితే అంతే చాలు అన్నది దీంట్లోని తాత్పర్యం. అంతే, అంతకుమించి ఇంకోట్లేదు. బట్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ దట్ విజ్డమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని ఎదురు నుంచి ఆ వివేచన మనం పొందుకోగలగాలి. అప్పుడే దేవుని మార్గం ఏంటి, అపవాది మార్గం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, అపవాది ఉద్దేశం ఏంటి, ఈ లోకంలోని తంత్రాలు మంత్రాలు ఇవన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మోసాలన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మనకు దేవుని జ్ఞానం కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. దేవుని వివేచన మనకు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే దేవుని ఆత్మ మన మీద ఎంత కంట్రోల్ తీసుకుంటుందో అంత వివేచన మనలో ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనకి ఏది మంచిదో తెలియదు. ఎవరో ఏదో మంచి అనగానే మనం వెళ్ళిపోకూడదు. వీ షుడ్ థింక్, వీ షుడ్ ప్రే. మనం దేవునితో కనెక్షన్లో ఉంటే దేవుడు మనకు తెలియజేస్తాడు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఫర్ యూ, యూ డోంట్ హ్యావ్ టు గో దిస్ వే. వెంటనే మనం గ్రహించగలుగుతాం. వివేచన దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. డిసర్న్మెంట్ అంటారు. టుడే వి నీడ్ ది డిసర్న్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఎందుకు మనకి డిసర్న్మెంట్ కావాలి? వి ఆల్ నీడ్ డిసర్న్మెంట్ కదా. టుడే విల్ ప్రే, ప్రభువా నీ ఆత్మ ద్వారా నాకు ఈ డిసర్న్మెంట్ కావాలి. ఏది మంచిదో నేను తెలుసుకోవాలి, ఏది చెడుదో నేను తెలుసుకోవాలి, ఏది మంచిదో దాన్ని నేను చేపట్టాలి, ఏది చెడుదో నేను దాన్ని దూరంగా ఉండాలి. ఈ జ్ఞానం కనుక మనోడు సొలొమోను అడుగుంటే ఎంత బాగుండేదో. జ్ఞానం అడిగాడు. దేనికోసం అడిగాడు జ్ఞానం? నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభు అన్నాడు. కరెక్టే, దేవుడు ఇచ్చాడు. దాంతోపాటు ధనఘనతలు కూడా నువ్వు అడగలేదు, కానీ అవి కూడా నేను ఇస్తున్నానని చెప్పాడు. కానీ వివేచన నాకు కావాలి ప్రభు అని అడుగుంటే ఎంత బాగుండేది. సమ్ టైమ్స్ వి ఆస్క్ గాడ్ విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ అనిపిస్తుంది నాకు. మనం అడిగే వాటిలో చాలా మటుకు ఎసెన్షియల్ కంటే నాన్ ఎసెన్షియల్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లలు కదా, అవసరమైన అడుగురు, అనవసరమైన అడుగుతారు. అది కావాలి జోరీగా గట్ల అదే కావాలని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అవసరమైన అడిగితే మనం అనుకుంటూ ఉంటాం కదా, అనవసరమైన అడుగుతూ ఉంటారు వీళ్ళని. దేవుడు అలా కోప్పడేవాడు కాదు, కానీ అవసరమైన అడగటం మనం నేర్చుకోగలగాలి. ఈరోజు విల్ ఆస్క్ గాడ్ గివ్ మీ ద డిసర్న్మెంట్.
ఆ డిసర్న్మెంట్ కనుక సాల్మాన్కి ఉంటే ఎంత, అతని జీవితం ఎంత అద్భుతంగా ఉండేదో. అతనికి డబ్బు వస్తూ ఉంది, ఘనత వస్తూ ఉంది, పేరు ప్రతిష్ట వస్తూ ఉన్నాయి. అతను అంతకంతకి తప్పిపోతున్నాడు అంట మార్గం. ఈ డింట్ హ్యావ్ ద డిసర్న్మెంట్ లేదు, వివేచన లేదు. ఈరోజు అన్నీ ఉండి ఆ డిసర్న్మెంట్ లేక నశించకూడదమా? లేదు, అన్నీ లేకపోయినా డిసర్న్మెంట్ ఉంటే అన్నీ వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి. ఓకే, డిసర్న్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనకు ఆత్మ మనకు ఒక వివేచన శక్తిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ వివేచన కలిగిన ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో దిల్ బి సక్సెస్ఫుల్. ఈరోజు అటు వివేచన కొరకు మనం ప్రార్థన చేయాలి. చూసిన వెంటనే నువ్వు అపవాది సంబంధి అని చెప్పేశాడు, మనం వెళ్ళి ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. వీడు అది కాదు, వీనితో మనం జాగ్రత్త ఉండాలా, వానితో మనం సహవాసం చేయొద్దు. కీర్తన 1వ అధ్యాయంలో చదువుతాం కదా, అపహాసకులు కూర్చుండక. అంటే వాళ్ళెవరు నాకు ఎలా తెలుస్తుంది? దేవుని ఆత్మ నాకు తెలియచేయబడితే ఎలా తెలుస్తుంది? దేవుడు ఇలాంటి సెక్షన్ పీపుల్ని దేవుడు విసర్జిస్తున్నాడు, వారితో దేవుడు కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. వాక్యం చదివితే నాకు తెలుస్తుంది. వాళ్ళని ఎవరో నేను గుర్తించాలంటే దేవుని ఆత్మ నాకు ఆ డిసర్న్మెంట్, ఆ వివేచన ఇవ్వగలగాల. ఆ వివేచన నాకు ఇచ్చిన తర్వాత ఇంకా నేను మోసపోతున్నానంటే మేబీ నేను రాజీ పడిపోయాను. నేను రాజీ పడిపోతే నేను డిసర్న్మెంట్ లేని వాడిని అని అర్థం. డిసర్న్మెంట్ ఉన్న వ్యక్తి రాజీ పడ్డు. మీరు క్వాలిటీ ప్రోడక్ట్ కొంటారా, ఏదో ఒకటి అని కొనేస్తారా? క్వాలిటీ ఎందుకు చూస్తారు? క్వాలిటీ మేనేజర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, యుల్ చెక్ ఎవ్రీథింగ్. వివేచన లేకపోతే చెక్ చేయగలుగుతారా? మరి అది ఓన్లీ ఫర్ ద జాబ్ పర్పస్ అయినా అన్నిటికీ కావాలి వివేచన. ప్రతి దానికి వివేచన కావాలి. ఈరోజు తెలివి వివేచన లేక చాలా మంది నశించిపోతున్నారు. వీ డోంట్ నీడ్ దట్. మనకు దేవుడు వివేచన ఇవ్వాలనే కోరుకుందాం. లెట్ us ask God. ఓకే, ప్రే చేద్దాం. లెట్స్ ప్రే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లెట్ us ask God. ప్రభు, నాకు వివేచన కావాలి నాయన. పౌలుకు మీరు చక్కటి వివేచన ఇచ్చారు ప్రభు. పౌలు చక్కగా దీవించబడ్డాడు. పౌలుకున్నటువంటి వివేచన ఈరోజు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. సౌలుకు ఈ వివేచన లేదు ప్రభు. కానీ ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో, పౌలుగా ఆపరేట్ అవ్వడం స్టార్ట్ చేశాడో, మీ ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా అతనిలోకి మీ డిసర్న్మెంట్ వచ్చినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. అతడు మనుషులను మెరిట్ కొద్దీ పసిగట్టేసాడు. వెంటనే ఎక్కువ సమయం పట్టలేదు నాయన పౌలకి. ఈరోజు మా జీవితంలో మా చుట్టూ ఎన్నో ట్రాప్స్ ఉన్నాయి, మా చుట్టూ ఎన్నో మోసాలు ఉన్నాయి, మా చుట్టూ ఎన్నో మోసకరమైనటువంటి మార్గాలు ఉన్నాయి, మోసకరమైనటువంటి మాటలు, ఇచ్చకములాడు పెదవులు కలిగిన మనుషులు మా చుట్టూ అనేక మంది ఉన్నారు నాయన. మేము గ్రహించగలగాలి, మేము వివేచించగలగాలి. ఎవరు మీ సంబంధులు, ఎవరు మీ సంబంధులు కాదు మేము గ్రహించగలగాలి, వివేచించగలగాలి. మీ ఆత్మ కలిగిన వారే వివేచించగలుగుతారు. ఈరోజు మీ ఆత్మను మేము అడుగుతున్నాం. వివేచన శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. పౌలు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై అన్న మాట మేము అక్కడ చూస్తున్నాం తండ్రి. ఈరోజు మేము లోకమును అనుసరించి నడుచుకునే వారంగా కాకుండా మా మనసు మారి రూపాంతరం అవ్వటం వలన వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని కట్టుకునే వారంగా మమ్మల్ని మార్చండి. అప్పుడు మీ ఆత్మచేత మమ్మల్ని నింపి, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించడం ప్రారంభించండి. ఈ వివేచన మినిస్ట్రీలో మాత్రమే కాదు నాయన, మా వ్యక్తిగత జీవితంలో, అనుదిన జీవితంలో ప్రతిరోజు మాకు, ప్రతి క్షణము మాకు కావాలి ప్రభా. ఎందుకంటే ఈ వివేచనను పనిలో పెట్టడానికి మాకు అనేకమైన కారణాలు, అనేకమైన పరిస్థితులు మా చుట్టూ కనపడుతూనే ఉంటాయి. ఎప్పుడు వివేచన మాకు కావాలి, డిసర్న్మెంట్ మాకు కావాలి. మంచేదో చెడేదో గ్రహించడానికి వివేచన మాకు కావాలి. మంచి మార్గాన్ని అన్వేషించడానికి మాకు వివేచన కావాలి. మీ మార్గాలను అన్వేషించడానికి కూడా మాకు వివేచన కావాలి. ఈరోజు మీ వైపు తిరిగి మేము చూస్తున్నాను తండ్రి, ఆశతో మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి. నైనా ఈరోజు మేము అభ్యర్థిస్తున్నాను ప్రభు, దయచేసి కృప చూపించండి. మా పట్ల మీ ఆత్మను నైనా కృమ్మరించండి. మీ వివేచన శక్తిని, వివేచన అనేటువంటి ఆ వరమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
వివేచన దేవుడు ఇచ్చేటువంటి వరము, దేవుని ఆత్మ ద్వారా పొందుకునేటువంటి వరములైనా ఈ వరము మీరు మాకు ఇచ్చినప్పుడైనా మేము ఆత్మలు వివేచన కలిగి పరిస్థితులను పసిగట్టే విషయంలో కావచ్చు, మనుషులను పసిగట్టే విషయంలో కావచ్చు, మేము అవ్వలాగా మోసపోకుండా మేము యుక్తముగా జ్ఞానము కలిగి యేసు ప్రభువులాగా మరి ఆ జయించేటువంటి అనుభవంలోనికి వచ్చేవారుగా మేము మార్చబడుతుంది కాక అట్టి కృపను మాకు దయచేయండి ప్రభా. ఈరోజు నీ బిడ్డలు మేమందరం ప్రార్థన చేస్తున్నాము. వివేచన అనేటువంటి వరాన్ని మాకు మీరు దయచేయండి. మా సెన్సెస్ మీరు ఓపెన్ చేయండి ప్రభా. మరి వివేచించగలిగినటువంటి కృపను మా జీవితంలో మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. పౌలుకు మీరు వివేచన శక్తి ఇచ్చారు, వివేచన వరాన్ని ఇచ్చారు. ఈరోజు మా జీవితంలో కూడా ఈ వివేచన మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఈ స్పిరిచువల్ డిసర్న్మెంట్ ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో ఫిజికల్గా, మెటీరియల్గా ప్రతి విషయంలోనూ మేము దీవించబడడానికి అవకాశం ఉంటుంది నాయన. అపవాది యొక్క మోసపు క్రియలకు మేము మేము లొంగిపోం ప్రభు. దయచేసి మాకు సహాయం చేయండి. మా జీవితాలు కట్టుకోవడానికి మీరే కృప చూపి సహాయం చేయండి. పరిశుద్ధ మహిమ గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. సౌలు అనబెట్టిన పౌలును మీరు దర్శించారు. ఒకప్పుడు మోసంలో జీవించాడు, ఒకప్పుడు వివేచన లేకుండా నీ ప్రజలను మోసగించాడు, నీ ప్రజలను హింసించాడు. కానీ ఎప్పుడైతే మీ చేత పట్టుబడ్డాడో అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, అతని సెన్సెస్ అన్ని కూడా వెలిగించబడ్డాయి. మీ ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా, నీ పని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా, నీ వివేచన కలిగి అతను ప్రవర్తించడం మేము చూస్తున్నాం తండ్రి. ఈరోజు నీ బిడ్డలుగా నీ పేరు పెట్టి నాయనా మరి మమ్మల్ని మీరు మీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నారు కదా. మీ బిడ్డలుగా వివేచన లేకపోతే మేము నశించిపోతాం ప్రభా. ఈ లోకంలో అనేకమైన మాయ తర్కములు ఉన్నాయి ప్రభా. వీటన్నిటిని మేము అధిగమించాలంటే, వీటన్నిటిని మేము పసిగట్టాలంటే, మా చుట్టూ ఉన్న మోసాలని ఆ ట్రాప్స్లో మేము పడకుండా ఉండాలంటే మీరు అనుభవించేటువంటి ఆ వివేచనటువంటి వరాన్ని మాకు దయచేయండి. మంచి ఏదో చెడేదో, ఏది నమ్మదగిందో ఏది నమ్మదగింది కాదో మేము గ్రహించగలగాలి. మీరు సంతోషించగలిగినట్లుగా మా జీవితాలను కట్టుకోవడానికి, మీరు కోరుకున్నట్టుగా మీ ఉద్దేశానుసారంగా మేము జీవించడానికి మీ వివేచన అనేటువంటి వరం మాకు కావాలి ప్రభా. ఈరోజు విశ్వాసంతో మీ ఎదుకు మేము వస్తూ మేము వివేచన కోరుతున్నాం. మా పరిస్థితులను వివేచించడానికి మీ జ్ఞానము, వివేచన మాకు కావాలి. నైనా మా ఎదురికి వచ్చే ప్రతి దానిని మేము వివేచించగలగాలి ప్రభా. ఇది మీ నుంచి వచ్చిందా, మీ నుంచి రాలేదా, అపవాదం నుంచి వచ్చిందా, మమ్మల్ని మోసపరచడానికి వచ్చిందా అనేది మేము గ్రహించుకోగలగాలి ప్రభా. మరి వివేచన లేకపోతే మరి మేము పొరపాటు పడే అవకాశం ఎంతైనా ఉంది ప్రభా. మేము నశించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ప్రభా. దయచేసి మాకు మీ వివేచన వరాన్ని మాకు దయచేయండి. మా ఆత్మలను ప్రభా మీ ఆత్మలతో అనుసంధానం చేయండి. మీ చేత నడిపించబడేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా. వివేచనతో మమ్మల్ని నింపి బలపరచండి. అయినా మీ కొరకు సాక్షులుగా జీవించే అనుభవాన్ని మాకు దయచేయండి. అనేక మందిని ప్రభా మీ ఎందుకు నడిపించగలిగిన కృపను మాకు దయచేసి మా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆయన మా కెరియర్స్ విషయంలో వివేచన కలిగి ముందుకు నడవడానికి మాకు సహాయం చేసి నడిపించుకొని మాకు మీ దగ్గర రక్షణ స్థలానికి సమర్పించుకుంటూ మీ సంబంధాలుగా మీకు మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా మా జీవితాలు ఉండగలగడానికి సహాయం చేసి నడిపించుకొని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.